ఒకటో ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓగా కేంద్ర జలవనరుల శాఖ ఎవరిని నియమించింది? ఆప్షన్ 1 నవీన్ నాయక్, ఆప్షన్ 2 విక్రాంత్ శర్మ, ఆప్షన్ 3 నరేష్ తొగాడియా, ఆప్షన్ 4 చంద్రశేఖర్ అయ్యర్. సరైన సమాధానం ఆప్షన్ 4 చంద్రశేఖర్ అయ్యర్. రెండవ ప్రశ్న. ఫిక్సింగ్ నేపథ్యంలో ఇటీవల ఏ పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడి ఆ దేశ క్రికెట్ బోర్డు నోటీసులు జారీ చేసింది? ఆప్షన్ 1 అమీర్ ఇలాహే, ఆప్షన్ 2 హసన్ అలీ, ఆప్షన్ 3 ఉమర్ అక్మల్, ఆప్షన్ 4 ఫకార్ జమాన్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఉమర్ అక్మల్. మూడవ ప్రశ్న. ఆసియాలో అపర కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని తాజాగా దక్కించుకున్న జాక్మే ఏ సంస్థ వ్యవస్థాపకుడు? ఆప్షన్ 1 నైక్, ఆప్షన్ 2 ఫెడరల్ బ్యాంక్, ఆప్షన్ 3 ఆలీబాబా, ఆప్షన్ 4 పెట్రోకెమికల్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 అలీబాబా. నాలుగో ప్రశ్న. కరోనాను చౌకగా గుర్తించే ప్రోబ్ ఫ్రీ డిటెక్షన్ ఆసే పరీక్షను ఇటీవల ఏ భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆప్షన్ 1 ఐఐటి బొంబాయి, ఆప్షన్ 2 ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ 3 ఐఐసిటి, ఆప్షన్ 4 ఐఐఎస్సి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఐఐటి ఢిల్లీ. ఐదవ ప్రశ్న. కేర్ రేటింగ్స్ సంస్థ 21 రోజుల లాక్డౌన్తో భారతదేశం సుమారుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు గరిష్టంగా నష్టపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది? ఆప్షన్ 1 25,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 40,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 50,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 60,000 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 40,000 కోట్ల రూపాయలు. ఆరో ప్రశ్న. ఆఫ్ఘనిస్తాన్లో ఏ సంవత్సరంలో సోవియట్ యూనియన్లు అడుగుపెట్టడంతో అక్కడి నుంచి హింస మరియు యుద్ధం ప్రారంభమైంది? ఆప్షన్ 1 1983, ఆప్షన్ 2 1981, ఆప్షన్ 3 1979, ఆప్షన్ 4 1984. సరైన సమాధానం ఆప్షన్ 3 1979. ఏడవ ప్రశ్న. ఒలింపిక్స్ ఆటలు చరిత్రలో తొలిసారి ఏ సందర్భంలో వాయిదా పడడం జరిగింది? ఆప్షన్ 1 మొదటి ప్రపంచ యుద్ధం, ఆప్షన్ 2 కలరా, ఆప్షన్ 3 ప్లేగు వ్యాధి, ఆప్షన్ 4 రెండవ ప్రపంచ యుద్ధం. సరైన సమాధానం ఆప్షన్ 1 మొదటి ప్రపంచ యుద్ధం. ఎనిమిదవ ప్రశ్న.
ఇటీవల ఏ ప్రదేశంలో జరగాల్సిన చెస్ ఒలింపియాడ్ని 2021కి వాయిదా వేయడం జరిగింది? ఆప్షన్ 1 బ్యాంకాక్, ఆప్షన్ 2 పోర్చుగల్, ఆప్షన్ 3 మాస్కో, ఆప్షన్ 4 స్పెయిన్. సరైన సమాధానం ఆప్షన్ 3 మాస్కో. 9వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి శాఖ తన ప్రాజెక్టులలో భాగంగా సాంస్కృతిక కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది? ఆప్షన్ 1 రామవరం, ఆప్షన్ 2 కొవ్వూరు, ఆప్షన్ 3 విజయవాడ, ఆప్షన్ 4 సత్తెనపల్లి. సరైన సమాధానం ఆప్షన్ 2 కొవ్వూరు. 10వ ప్రశ్న. రిలయన్స్ జియోలో ఎంత శాతం వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది? ఆప్షన్ 1 14%, ఆప్షన్ 2 8%, ఆప్షన్ 3 10%, ఆప్షన్ 4 12%. సరైన సమాధానం ఆప్షన్ 3 10%. 11వ ప్రశ్న. భారత డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ సంస్థ పన్ను పీకించుకున్న వ్యక్తులు రక్తదానం ఇవ్వాలంటే ఎన్ని నెలలు కనీసం ఆగాలని వెల్లడించింది? ఆప్షన్ 1 2 నెలలు, ఆప్షన్ 2 6 నెలలు, ఆప్షన్ 3 3 నెలలు, ఆప్షన్ 4 5 నెలలు. సరైన సమాధానం ఆప్షన్ 2 6 నెలలు. 12వ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా ప్యాకేజీలో ఏ విభాగానికి అత్యంత ఎక్కువ సొమ్మును కేటాయించింది? ఆప్షన్ 1 రైతులు, ఆప్షన్ 2 జన్ధన్ ఖాతాలు, ఆప్షన్ 3 ఉపాధి హామీ, ఆప్షన్ 4 బియ్యం గోధుమలు. సరైన సమాధానం ఆప్షన్ 4 బియ్యం గోధుమలు. 13వ ప్రశ్న. భారత పార్లమెంట్ వివరాల ప్రకారం ఏ దేశంలో అధికంగా భారతీయులు స్థిరపడ్డారు? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 యుఏఈ, ఆప్షన్ 4 సౌదీ. సరైన సమాధానం ఆప్షన్ 3 యుఏఈ. 14వ ప్రశ్న. కోవిడ్ను ఎదుర్కోవడానికి ఇటీవల ఏ ప్రముఖ బాలీవుడ్ హీరో 25 కోట్ల రూపాయలు విరాళాన్ని ఉదారంగా ప్రకటించారు? ఆప్షన్ 1 అమీర్ ఖాన్, ఆప్షన్ 2 షారుఖ్ ఖాన్, ఆప్షన్ 3 అక్షయ్ కుమార్, ఆప్షన్ 4 అజయ్ దేవగన్. సరైన సమాధానం ఆప్షన్ 3 అక్షయ్ కుమార్.
15వ ప్రశ్న. ఎస్ బ్యాంక్ ఏ ప్రఖ్యాత దేవాలయానికి 545 కోట్ల రూపాయలు నిధులు డిపాజిట్ చేయడంతో ఆ ట్రస్ట్ ఆందోళనను వెలిబుచ్చింది? ఆప్షన్ 1 వారణాసి, ఆప్షన్ 2 వైష్ణోదేవి, ఆప్షన్ 3 తిరుపతి, ఆప్షన్ 4 పూరి జగన్నాథ్. సరైన సమాధానం ఆప్షన్ 4 పూరి జగన్నాథ్. 16వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం జన్ధన్ మహిళలకు కరోనా ప్యాకేజీలో భాగంగా 3 నెలల పాటు ఎన్ని రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ 1 2,000 రూపాయలు, ఆప్షన్ 2 800 రూపాయలు, ఆప్షన్ 3 1000 రూపాయలు, ఆప్షన్ 4 500 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 4 500 రూపాయలు. 17వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి గ్రామ, వార్డు, సచివాలయ స్పందన సలహాదారుగా ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆప్షన్ 1 ధనుంజయ రెడ్డి, ఆప్షన్ 2 సిఎస్ఆర్ శర్మ, ఆప్షన్ 3 రాజేష్ నాయుడు, ఆప్షన్ 4 జగదీశ్వర్ రావు. సరైన సమాధానం ఆప్షన్ 1 ధనుంజయ రెడ్డి. 18వ ప్రశ్న. లోక్పాల్లో ప్రస్తుత సభ్యుల సంఖ్య దిలీప్ బి భోసలే రాజీనామా తర్వాత గుర్తించండి. ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 11. సరైన సమాధానం ఆప్షన్ 1 7. 19వ ప్రశ్న. తొలిసారి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ను ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 గుల్మార్గ్, ఆప్షన్ 2 సియాచిన్, ఆప్షన్ 3 లేహే, ఆప్షన్ 4 ఇటానగర్. సరైన సమాధానం ఆప్షన్ 1 గుల్మార్గ్. 20వ ప్రశ్న. ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ ఆటగాడు జోకోవిచ్ కరోనా నివారించడానికి ఎన్ని కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు? ఆప్షన్ 1 6.4 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 8.2 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 7.8 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 7.2 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 8.2 కోట్ల రూపాయలు. 21వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను కొద్దిపాటి కట్టడి చేసే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఎన్ని లక్షల సంఖ్యలో మందులు కంపెనీ చేసింది? ఆప్షన్ 1 1 లక్ష, ఆప్షన్ 2 2 లక్షలు, ఆప్షన్ 3 3 లక్షలు, 4 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 2 2 లక్షలు.
22వ ప్రశ్న. విద్యా ప్రమాణాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏటా విడుదల చేసే QS ర్యాంకింగ్లో 44వ స్థానంలో నిలిచిన భారతీయ విద్యా సంస్థను గుర్తించండి. ఆప్షన్ 1 IIT బొంబాయి, ఆప్షన్ 2 IIT రూర్కీ, ఆప్షన్ 3 BITS, ఆప్షన్ 4 HCU. సరైన సమాధానం ఆప్షన్ 2 IIT రూర్కీ. 23వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసేవారు గరిష్టంగా ఎన్నికల ఖర్చు ఒక్కొక్కరుగా ఎంత మాత్రమే చేయాలని నిబంధన విధించింది. ఆప్షన్ 1 2 లక్షలు, ఆప్షన్ 2 1.5 లక్షలు, ఆప్షన్ 3 2.5 లక్షలు, ఆప్షన్ 4 3 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 1 2 లక్షలు. 24వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ నిర్మాణ పనులను GMR సంస్థకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది? ఆప్షన్ 1 భవనపాడు ఓడరేవు, ఆప్షన్ 2 భోగాపురం విమానాశ్రయం, ఆప్షన్ 3 పెందుర్తి హైవే పనులు, ఆప్షన్ 4 పోలవరం కుడి కాలువ. సరైన సమాధానం ఆప్షన్ 2 భోగాపురం విమానాశ్రయం. 25వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన భావనపాడు ఓడరేవును ఏ జిల్లాలకు అందుబాటులోకి తీసుకురానున్నారు? ఆప్షన్ 1 విశాఖ భీమిలి, ఆప్షన్ 2 విజయనగరం శ్రీకాకుళం, ఆప్షన్ 3 కృష్ణా ప్రకాశం, ఆప్షన్ 4 తూర్పు పశ్చిమ గోదావరి. సరైన సమాధానం ఆప్షన్ 2 విజయనగరం శ్రీకాకుళం. 26వ ప్రశ్న. ఒలింపిక్స్ స్వర్ణ పతక స్విమ్మర్ వాండర్బర్గ్ కరోనా బారిన పడ్డట్లు ప్రకటించాడు. ఇతడు ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 2 దక్షిణ కొరియా, ఆప్షన్ 3 దక్షిణ అమెరికా, ఆప్షన్ 4 ఇటలీ. సరైన సమాధానం ఆప్షన్ 1 దక్షిణాఫ్రికా. 27వ ప్రశ్న. ఇన్ఫెక్షన్లు దరిచేరని అధునాతన వస్త్రాన్ని ఇటీవల ఏ సంస్థ భారతీయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? ఆప్షన్ 1 IIT ఢిల్లీ, ఆప్షన్ 2 IISc, ఆప్షన్ 3 ఆప్షన్ 4 IIT ముంబై. సరైన సమాధానం ఆప్షన్ 1 IIT ఢిల్లీ. 28వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశీ కాబూలీ శనగలకు క్వింటాకు ఎన్ని రూపాయలు మద్దతు ధరను ప్రకటించింది?
ఆప్షన్ 1 8396, ఆప్షన్ 2 6347, ఆప్షన్ 3 3863, ఆప్షన్ 4 4875. సరైన సమాధానం ఆప్షన్ 4 4875. 29వ ప్రశ్న. డిఆర్డిఓ సంస్థ కరోనా కట్టడికి తయారు చేసిన ప్రత్యేక పరికరాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఎయిర్ శానిటైజర్, ఆప్షన్ 2 వైరస్ కిల్లర్, ఆప్షన్ 3 మల్టీపర్పస్ వెంటిలేటర్, ఆప్షన్ 4 వైరస్ సోకని బాడీ సూట్. సరైన సమాధానం ఆప్షన్ 4 వైరస్ సోకని బాడీ సూట్. 30వ ప్రశ్న. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ కనీస బ్యాలెన్స్ ఛార్జీలను ఎత్తివేసింది. ఎస్బీఐలో ఎన్ని కోట్ల సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు ప్రస్తుతానికి ఉన్నాయి? ఆప్షన్ 1 29.37 కోట్లు, ఆప్షన్ 2 38.67 కోట్లు, ఆప్షన్ 3 44.51 కోట్లు, ఆప్షన్ 4 43.28 కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 44.51 కోట్లు. 31వ ప్రశ్న. WHO సంస్థ అధినేత ఇటీవల చాలా దేశాలు 1-2 నెలల ముందే పూర్తి చర్యలు కరోనా కట్టడికి తీసుకోవాల్సిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 జాన్ బుసాన్, ఆప్షన్ 2 వెల్లింగ్టన్, ఆప్షన్ 3 టెడ్రోస్, ఆప్షన్ 4 స్కార్లెట్. సరైన సమాధానం ఆప్షన్ 3 టెడ్రోస్. 32వ ప్రశ్న. భారత రైల్వే శాఖ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్తి మహిళా ఉద్యోగులతో కూడిన స్పెషల్ రైలును ఇటీవల ఏ ప్రదేశాల మధ్య నడిపింది? ఆప్షన్ 1 రేణిగుంట గుంతకల్లు, ఆప్షన్ 2 నంద్యాల విజయవాడ, ఆప్షన్ 3 బిట్రగుంట భువనేశ్వర్, ఆప్షన్ 4 శ్రీకాళహస్తి నడికుడి. సరైన సమాధానం ఆప్షన్ 1 రేణిగుంట గుంతకల్లు. 33వ ప్రశ్న. చైనా ప్రభుత్వం కరోనాతో బాధపడే వ్యక్తులు ఏ స్థితిలో పడుకుంటే శ్వాస పీల్చే సమస్య తగ్గుతుందని వెల్లడించింది? ఆప్షన్ 1 తల క్రిందుగా, ఆప్షన్ 2 తల క్రింద ఎత్తుపెట్టి, ఆప్షన్ 3 బోర్లా పడుకోవడం, ఆప్షన్ 4 కుడివైపుకు తిరిగి పడుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 3 బోర్లా పడుకోవడం. 34వ ప్రశ్న. ఒలింపిక్స్ 2021లో జరపబోయే కొత్త ప్రారంభ తేదీని గుర్తించండి. ఆప్షన్ 1 జూలై 23, ఆప్షన్ 2 జూలై 4, ఆప్షన్ 3 జూన్ 23,
ఆప్షన్ 4 జూన్ 4. సరైన సమాధానం ఆప్షన్ 1 జూలై 23. 35వ ప్రశ్న. డికేఎస్జేకేయుకే అనే పదానికి కేంద్ర ప్రధాని మోడీ అందించిన కొత్త అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కైసే రోడ్ నహీ టైరో. ఆప్షన్ 2 కోయి రోడ్ పర్ నహీ దేకో. ఆప్షన్ 3 కైసే రోడ్ పర్ నహీ బైఠో. ఆప్షన్ 4 కోయి రోడ్ పర్ न निकले. సరైన సమాధానం ఆప్షన్ 4 కోయి రోడ్ పర్ न निकले. 36వ ప్రశ్న. అమెరికాలో జరగాల్సిన గల్ఫ్ లీగ్ విజేతలకు ఇటీవల నగదుతో పాటు వేటిని బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 N95 మాస్కులు. ఆప్షన్ 2 శానిటైజర్లు. ఆప్షన్ 3 సబ్బులు. ఆప్షన్ 4 టాయిలెట్ పేపర్లు. సరైన సమాధానం ఆప్షన్ 4 టాయిలెట్ పేపర్లు. 37వ ప్రశ్న. ఏపీ అంగన్వాడీలకు పాలను సరఫరా చేసేందుకు ఇటీవల ఏ రాష్ట్ర పాల సమైక్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆప్షన్ 1 తమిళనాడు. ఆప్షన్ 2 తెలంగాణ. ఆప్షన్ 3 కర్ణాటక. ఆప్షన్ 4 కేరళ. సరైన సమాధానం ఆప్షన్ 3 కర్ణాటక. 38వ ప్రశ్న. బ్రహ్మకుమారీస్ సంస్థ చీఫ్గా ఏ మహిళ నియమితులయ్యారు. ఆప్షన్ 1 దాది లావణ్య లతాదేవి. ఆప్షన్ 2 దాది హృదయ మోహిని. ఆప్షన్ 3 దాది రామ్దేవి. ఆప్షన్ 4 దాది భవతారిణి. సరైన సమాధానం ఆప్షన్ 2 దాది హృదయ మోహిని. 39వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ 2020ను ఏ సంవత్సరంగా ప్రకటించింది. ఆప్షన్ 1 బాల నేరస్తుల సంవత్సరం. ఆప్షన్ 2 అనాథ పిల్లల పరిరక్షణ సంవత్సరం. ఆప్షన్ 3 మహిళా భద్రతా సంవత్సరం. ఆప్షన్ 4 రోడ్డు భద్రతా సంవత్సరం. సరైన సమాధానం ఆప్షన్ 3 మహిళా భద్రతా సంవత్సరం. 40వ ప్రశ్న. అమెరికా ఇమిగ్రేషన్ ట్రెండ్స్ 2020 సర్వే ప్రకారం ఎంత శాతం అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులకు హాట్లండ్ లీనా జారీ చేయాలని వెల్లడించాలి. ఆప్షన్ 1 60%. ఆప్షన్ 2 55%. ఆప్షన్ 3 71%. ఆప్షన్ 4 82%. సరైన సమాధానం ఆప్షన్ 3 71%. 41వ ప్రశ్న. అంతర్జాతీయ జీవరసాయన ఆయుధ నిషేధ ఒప్పందం అమలులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది. ఆప్షన్ 1 22 సంవత్సరాలు.
ఆప్షన్ 2 30 సంవత్సరాలు. ఆప్షన్ 3 45 సంవత్సరాలు. ఆప్షన్ 4 35 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 45 సంవత్సరాలు. 42వ ప్రశ్న. భారతదేశంలో దక్షిణాదిన ఉన్న ఏ ప్రభుత్వం 2020-21 బడ్జెట్ను 2,37,893 కోట్లతో సభలో ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 కర్ణాటక. ఆప్షన్ 2 కేరళ. ఆప్షన్ 3 తమిళనాడు. ఆప్షన్ 4 తెలంగాణ. సరైన సమాధానం ఆప్షన్ 1 కర్ణాటక. 43వ ప్రశ్న. డెన్మార్క్ శాస్త్రవేత్తలు రమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వారికి ఏ ముప్పు కూడా అధికంగా ఉన్నట్లు వెల్లడించారు? ఆప్షన్ 1 గుండె జబ్బులు. ఆప్షన్ 2 చర్మ క్యాన్సర్. ఆప్షన్ 3 పక్షవాతం. ఆప్షన్ 4 కిడ్నీ ఇన్ఫెక్షన్. సరైన సమాధానం ఆప్షన్ 1 గుండె జబ్బులు. 44వ ప్రశ్న. బ్రిటన్ శాస్త్రవేత్త పార్కిన్సన్, అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధులకు మూల కారణం ఏ లోహం పరిమితికి మించి మెదడులో పేరుకోవటం ప్రధానమని గుర్తించారు? ఆప్షన్ 1 రాగి. ఆప్షన్ 2 జింక్. ఆప్షన్ 3 ఇనుము. ఆప్షన్ 4 పొటాష్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇనుము. 45వ ప్రశ్న. భారత్ కరోనా తాజా సమాచారానికి సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి. ఏ హర్యానాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. బి దేశవ్యాప్తంగా 92 కేసులు నమోదయ్యాయి. సి ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల్లో 2వ స్థానంలో నిలిచింది. డి వ్యాక్సిన్ తయారీకి 18 నుండి 2 సంవత్సరాలు పడుతుంది. ఆప్షన్ 1 ఏ అండ్ డి. ఆప్షన్ 2 బి మాత్రమే. ఆప్షన్ 3 ఏ అండ్ సి. ఆప్షన్ 4 బి, సి అండ్ డి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి మాత్రమే. 46వ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జలక్రాంతి అభియాన్లో భాగంగా ఇటీవల బుల్డానా జిల్లాలో 22,000 బావులు ప్రాణం పోసుకుని ఆదర్శంగా నిలిచింది. ఈ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 బీహార్. ఆప్షన్ 2 హర్యానా. ఆప్షన్ 3 మహారాష్ట్ర. ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ 3 మహారాష్ట్ర. 47వ ప్రశ్న. బహుముఖ ప్రజ్ఞాశాలి సతీష్ గుజ్రాల్ ఇటీవల కన్నుమూశారు. అయితే ఈ క్రింది ఇచ్చికాలలో ఆయన కృషి చేయని రంగం లేదా కళను గుర్తించండి. ఆప్షన్ 1 శిల్పాలు. ఆప్షన్ 2 తోలుబొమ్మలాట.
ఆప్షన్ 3 వేణువు. ఆప్షన్ 4 చిత్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 తోలుబొమ్మలాట. 48వ ప్రశ్న. భారత పార్లమెంటరీ స్థాయి సంఘం ఇటీవల వాతావరణంపై ముందస్తు హెచ్చరికలను కనీసం ఎన్ని గంటల ముందు ప్రజలకు అందించాలని సిఫార్సు చేసింది? ఆప్షన్ 1 24 గంటలు. ఆప్షన్ 2 36 గంటలు. ఆప్షన్ 3 48 గంటలు. ఆప్షన్ 4 50 గంటలు. సరైన సమాధానం ఆప్షన్ 3 48 గంటలు. 49వ ప్రశ్న. సార్క్ కోవిడ్-19 అత్యవసర నిధికి ఇటీవల ఏ దేశాలు 9 కోట్ల నిధులను సమకూర్చాయి? ఆప్షన్ 1 చైనా, థాయిలాండ్. ఆప్షన్ 2 సింగపూర్, హాంకాంగ్. ఆప్షన్ 3 జపాన్, ఉత్తర కొరియా. ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు. 50వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 24x7 కరోనా టోల్ ఫ్రీ నంబర్ను గుర్తించండి. ఆప్షన్ 1 0866 5342 ఆప్షన్ 2 0866 2410978. ఆప్షన్ 3 0866 2370181. ఆప్షన్ 4 0866 2571239. సరైన సమాధానం ఆప్షన్ 2 0866 2410978. 51వ ప్రశ్న. భారతీయ రైల్వే శాఖ డబ్లింగ్ పనులు 2019-20 సంవత్సరంలో 2450 కిలోమీటర్ల లక్ష్యంతో జనవరి నాటికి కేవలం ఎన్ని కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసినట్లు వెల్లడించింది? ఆప్షన్ 1 942. ఆప్షన్ 2 1008 కిలోమీటర్లు. ఆప్షన్ 3 1238 కిలోమీటర్లు. ఆప్షన్ 4 1328 కిలోమీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 1 942 కిలోమీటర్లు. 52వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 నెలల పెట్టుబడి వ్యయ కేటాయింపుల్లో కొన్ని రంగాలకు కేటాయింపులు శూన్యం అయ్యాయి. ఈ క్రింది ఇచ్చికాలలో ఆ రంగాలకు సంబంధించిన రంగాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 గిరిజన సంక్షేమం. ఆప్షన్ 2 గృహ నిర్మాణం. ఆప్షన్ 3 మైనారిటీ సంక్షేమం. ఆప్షన్ 4 గ్రామీణాభివృద్ధి. సరైన సమాధానం ఆప్షన్ 1 గిరిజన సంక్షేమం. 53వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎంపీటీసీలు ఇప్పటిదాకా ఏకగ్రీవం అయ్యాయి? ఆప్షన్ 1 2406.
ఆప్షన్ 2 3118. ఆప్షన్ 3 1238. ఆప్షన్ 4 4397. సరైన సమాధానం ఆప్షన్ 1 2406. 54వ ప్రశ్న. అమెరికన్ ఎక్స్ప్రెస్ సర్వేలో భారతదేశంలో 21 నుండి 64 ఏళ్ల మహిళల్లో ఎంత శాతం మంది తమ జీవితాశయానికి మొదటి ప్రాముఖ్యతనిస్తున్నట్లు వెల్లడించారు? ఆప్షన్ 1 58%. ఆప్షన్ 2 65%. ఆప్షన్ 3 73%. ఆప్షన్ 4 89%. సరైన సమాధానం ఆప్షన్ 4 89%. 55వ ప్రశ్న. చైనాలో కరోనా వల్ల బస్సులను, లిఫ్ట్లను శుభ్రం చేయడానికి ఏ రకమైన కాంతి కిరణాలను వాడుతున్నారు? ఆప్షన్ 1 పరారుణ కిరణాలు. ఆప్షన్ 2 లేజర్. ఆప్షన్ 3 అతినీల లోహిత కిరణాలు. ఆప్షన్ 4 ధ్వని కాంతి కిరణాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 అతినీల లోహిత కిరణాలు. 56వ ప్రశ్న. కరోనా రీత్యా సుప్రీంకోర్టు ఎన్నేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ఖైదీలను పేరోల్పై విడుదల చేయాలని రాష్ట్రాలకు సూచించింది? ఆప్షన్ 1 7 ఏళ్లలోపు. ఆప్షన్ 2 6 ఏళ్లలోపు. ఆప్షన్ 3 5 ఏళ్లలోపు. ఆప్షన్ 4 3 ఏళ్లలోపు. సరైన సమాధానం ఆప్షన్ 1 7 ఏళ్లలోపు. 57వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పోలీస్ స్టేషన్ల సంఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 1013. ఆప్షన్ 2 917. ఆప్షన్ 3 967. ఆప్షన్ 4 937. సరైన సమాధానం ఆప్షన్ 3 967. 58వ ప్రశ్న. కరోనా బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలోని వైద్య కళాశాల 200 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 విశాఖపట్నం. ఆప్షన్ 2 కాకినాడ. ఆప్షన్ 3 గుంటూరు. ఆప్షన్ 4 కర్నూలు. సరైన సమాధానం ఆప్షన్ 3 గుంటూరు. 59వ ప్రశ్న. జాక్ వెల్చే అనే ప్రఖ్యాత వ్యక్తి ఇటీవల కన్నుమూశారు. అయితే ఆయన ఏ సంస్థను అత్యంత లాభదాయక బహుళజాతి కంపెనీగా తీర్చిదిద్దారు? ఆప్షన్ 1 HCL. ఆప్షన్ 2 గ్లాక్సోస్మిత్. ఆప్షన్ 3 జనరల్ ఎలక్ట్రికల్. ఆప్షన్ 4 రోల్స్ రాయల్స్ కార్. సరైన సమాధానం ఆప్షన్ 3 జనరల్ ఎలక్ట్రికల్.
60వ ప్రశ్న. కరోనా రీత్యా 73వ కేన్స్ ఉత్సవాలను వాయిదా వేశారు. అయితే ఈ ఉత్సవాలు ఏ దేశంలో నిర్వహిస్తారు? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 బ్రెజిల్, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 ఫ్రాన్స్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఫ్రాన్స్. 61వ ప్రశ్న. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం భారత్లో 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 హర్యానా, ఆప్షన్ 4 కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ 2 కేరళ. 62వ ప్రశ్న. సూపర్ ట్యూస్డే పేరిట ఏ దేశంలో 15 కీలక రాష్ట్రాల్లో ప్రాథమిక ఎన్నికలు జరగనున్నాయి? ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 దక్షిణ కొరియా, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 ఇంగ్లాండ్. సరైన సమాధానం ఆప్షన్ 3 అమెరికా. 63వ ప్రశ్న. భారత ఆరోగ్య శాఖ కరోనా వైరస్ను పరీక్షించడానికి దేశవ్యాప్తంగా ఎన్ని ప్రయోగశాలల్లో పరీక్షలను ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 52, ఆప్షన్ 2 58, ఆప్షన్ 3 59, ఆప్షన్ 4 68. సరైన సమాధానం ఆప్షన్ 1 52. 64వ ప్రశ్న. టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఇటీవల క్రికెట్కు వీడ్కోలు ప్రకటించారు. ఈయన ఎన్ని వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్గా నిలిచారు? ఆప్షన్ 1 11,000 పరుగులు, ఆప్షన్ 2 12,000 పరుగులు, ఆప్షన్ 3 10,000 పరుగులు, ఆప్షన్ 4 9,000 పరుగులు. సరైన సమాధానం ఆప్షన్ 2 12,000 పరుగులు. 65వ ప్రశ్న. అమెరికా పౌర హక్కుల బోర్డులో భారతీయ మూలాలు గల వ్యక్తి తిరిగి నియమితులయ్యారు. ఆ వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 సదానంద్ సింగ్, ఆప్షన్ 2 బిఎల్ క్రిస్టోఫర్, ఆప్షన్ 3 ఆదిత్య బాయిజామ్, ఆప్షన్ 4 హృషికేశ్ ఓరా. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆదిత్య బాయిజామ్. 66వ ప్రశ్న. దేశంలో తొలి సూపర్ ఫాస్ట్ రైల్ డెక్కన్ క్వీన్ ఏ నగరాల మధ్య నడుస్తుంది? ఆప్షన్ 1 అలహాబాద్ వారణాసి, ఆప్షన్ 2 జైపూర్ వడోదర, ఆప్షన్ 3 ముంబై పూణే, ఆప్షన్ 4 కలకత్తా ఖరగ్పూర్. సరైన సమాధానం ఆప్షన్ 3 ముంబై పూణే. 67వ ప్రశ్న. భారతదేశంలో ఎకనామిక్
టైమ్స్ గ్లోబల్ సమ్మిట్ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ 1 కలకత్తా, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 పూణే. సరైన సమాధానం ఆప్షన్ 2 ఢిల్లీ. 68వ ప్రశ్న. పౌర హక్కుల పరిరక్షణ అవార్డు ముకుంద్ సి మేనన్ అవార్డును ఏ సామాజిక కార్యకర్తకు ఇచ్చారు? ఆప్షన్ 1 తిరుపతమ్మ, ఆప్షన్ 2 సాయిబాబా, ఆప్షన్ 3 సందీప్ పాటిల్, ఆప్షన్ 4 జిమ్నాలాల్ బురియా. సరైన సమాధానం ఆప్షన్ 2 సాయిబాబా. 69వ ప్రశ్న. ఇటీవల కన్నుమూసిన భారత దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు పీకే బెనర్జీ అంతర్జాతీయ మ్యాచ్లో ఎన్ని గోల్స్ను చేశారు? ఆప్షన్ 1 74, ఆప్షన్ 2 72, ఆప్షన్ 3 68, ఆప్షన్ 4 64. సరైన సమాధానం ఆప్షన్ 4 64. 70వ ప్రశ్న. ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ విగ్రహాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఆవిష్కరించారు? ఆప్షన్ 1 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 2 తూర్పు గోదావరి, ఆప్షన్ 3 కడప, ఆప్షన్ 4 కృష్ణ. సరైన సమాధానం ఆప్షన్ 2 తూర్పు గోదావరి. 71వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కరోనా 3వ కేసు నమోదైంది? ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 ఒంగోలు, ఆప్షన్ 3 కృష్ణా, ఆప్షన్ 4 విజయనగరం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఒంగోలు. 72వ ప్రశ్న. వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎన్ని లక్షల కోట్ల ప్లాస్టిక్ రేణువులు వ్యర్థ నీటి శుద్ధి కర్మాగారాల గుండా వెళ్తున్నట్లు పరిశోధనలో వెల్లడించారు? ఆప్షన్ 1 8 లక్షల కోట్లు, ఆప్షన్ 2 10 లక్షల కోట్లు, ఆప్షన్ 3 12 లక్షల కోట్లు, ఆప్షన్ 4 9 లక్షల కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ 1 8 లక్షల కోట్లు. 73వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల పావలా వడ్డీ రుణాల కోసం ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది? ఆప్షన్ 1 3 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 4 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 5 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 8 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 4 కోట్ల రూపాయలు. 74వ ప్రశ్న.
తొలిసారి రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ను ఏ జట్టు గెలిచింది? ఆప్షన్ 1 సౌరాష్ట్ర, ఆప్షన్ 2 రైల్వేస్, ఆప్షన్ 3 బెంగాల్, ఆప్షన్ 4 రాజస్థాన్ కింగ్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 సౌరాష్ట్ర. 75వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బియ్యం నిల్వల కోసం చేపట్టే కొత్త గోదాములలో అధిక సామర్థ్యం ఉన్న గోదాములను ఏ జిల్లాలో నిర్మిస్తోంది? ఆప్షన్ 1 తూర్పుగోదావరి, ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 3 శ్రీకాకుళం, ఆప్షన్ 4 కడప. సరైన సమాధానం ఆప్షన్ 3 శ్రీకాకుళం. 76వ ప్రశ్న. యుఎన్ఓ సంస్థ కోవిడ్-19 ప్రభావం వల్ల ఎన్ని కోట్ల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా కోల్పోనున్నాయని వెల్లడించింది? ఆప్షన్ 1 3.4 కోట్లు, ఆప్షన్ 2 1.8 కోట్లు, ఆప్షన్ 3 2.5 కోట్లు, ఆప్షన్ 4 3 కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 2.5 కోట్లు. 77వ ప్రశ్న. ఇటీవల ఏ కార్ల సంస్థ భారత ప్రభుత్వ కోరిక మేరకు వెంటిలేటర్స్ తయారీ చేపట్టనున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ 1 మారుతి, ఆప్షన్ 2 టాటా, ఆప్షన్ 3 హుండాయ్, ఆప్షన్ 4 కియా. సరైన సమాధానం ఆప్షన్ 1 మారుతి. 78వ ప్రశ్న. అమెరికా శాస్త్రవేత్తల కుళాయి నుండి వచ్చే తాగునీటిలో హానికర భారలోహాలను గుర్తించేందుకు ఇటీవల ఒక చిప్ను తయారు చేశారు. ఈ చిప్ తయారీలో దేనిని కీలకంగా ఉపయోగించారు? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 బైనరీ చిప్, ఆప్షన్ 3 రీసైకిల్డ్ ప్లాస్టిక్, ఆప్షన్ 4 నీరు. సరైన సమాధానం ఆప్షన్ 1 బ్యాక్టీరియా. 79వ ప్రశ్న. కోవిడ్-19 అత్యవసర ఔషధాల తయారీకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలతో కొత్త పథకానికి ఆమోద ముద్ర వేసింది? ఆప్షన్ 1 13,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 14,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 1,300 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 1,400 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 14,000 కోట్ల రూపాయలు. 80వ ప్రశ్న. అమెరికాలోని కొలరేడో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆహారంలోని ప్రీబయోటిక్ సమ్మేళనాలు నిద్రలేమి వ్యాధిని నివారించడంలో దోహదపడతాయని వెల్లడించారు. ప్రీబయోటిక్ సమ్మేళనాలు వేటికి సంబంధించినది? ఆప్షన్ 1 పీచు పదార్థం, ఆప్షన్ 2 క్రొవ్వులు, ఆప్షన్ 3 మాంసకృత్తులు, ఆప్షన్ 4 విటమిన్లు. సరైన సమాధానం ఆప్షన్ 1 పీచు పదార్థం.
81వ ప్రశ్న. కరోనా వైరస్ భయంతో భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు సంఖ్య ఎంత నుండి ఎంత శాతం వరకు తగ్గినట్లు విమానయాన శాఖ వెల్లడించింది? ఆప్షన్ 1 25 నుంచి 30%, ఆప్షన్ 2 30 నుంచి 35%, ఆప్షన్ 3 20 నుంచి 25%, ఆప్షన్ 4 15 నుంచి 20%. సరైన సమాధానం ఆప్షన్ 1 25 నుంచి 30%. 82వ ప్రశ్న. ప్రపంచవ్యాప్త కరోనా అత్యవసర నిధికి భారతదేశం ఎన్ని కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? ఆప్షన్ 1 74 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 83 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 90 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 120 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 1 74 కోట్ల రూపాయలు. 83వ ప్రశ్న. టెలికాం కంపెనీలు ఏజీఆర్ సవరించిన స్థూల ఆదాయ బకాయిలు కింద టెలికాం విభాగం డాట్కి ఇటీవల నిధులు జమ చేశాయి. వీటిలో ఎక్కువ నిధులు ఏ కంపెనీ నుండి జమ అయ్యాయి? ఆప్షన్ 1 టాటా టెలికాం, ఆప్షన్ 2 ఐడియా, ఆప్షన్ 3 ఎయిర్టెల్, ఆప్షన్ 4 రిలయన్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఎయిర్టెల్. 84వ ప్రశ్న. లాక్డౌన్ దృష్ట్యా రెడ్ క్రాస్ సంస్థ సేవలు సహాయం కోసం ఏర్పరిచిన టోల్ ఫ్రీ నంబర్ను గుర్తించండి. ఆప్షన్ 1 1800-425-1111, ఆప్షన్ 2 1800-425-2222, ఆప్షన్ 3 1800-425-333, ఆప్షన్ 4 1800-425-1234. సరైన సమాధానం ఆప్షన్ 4 1800-425-1234. 85వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పురుషుల సగటు ఆయుర్దాయాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గుర్తించండి. ఆప్షన్ 1 69.7 సంవత్సరాలు, ఆప్షన్ 2 73.8 సంవత్సరాలు, ఆప్షన్ 3 65.4 సంవత్సరాలు, ఆప్షన్ 4 71.8 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 69.7 సంవత్సరాలు. 86వ ప్రశ్న. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా రైల్వేలో చేసిన కీలక నిర్ణయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఎక్స్ప్రెస్లలో కరోనా మాస్కులు జారీ, ఆప్షన్ 2 సూపర్ ఫాస్ట్ రైళ్లలో బెర్తల పెంపు, ఆప్షన్ 3 రైళ్లలో మట్టి టీ కప్పులు వాడకం పెంపు, ఆప్షన్ 4 రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్ల వ్యవస్థ రద్దు. సరైన సమాధానం ఆప్షన్ 4 రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్ల వ్యవస్థ రద్దు.
87వ ప్రశ్న. కరోనా రీత్యా కేంద్ర ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎన్ని జిల్లాలు 6 నగరాల్లో లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది? ఆప్షన్ 1 80 జిల్లాలు, ఆప్షన్ 2 90 జిల్లాలు, ఆప్షన్ 3 100 జిల్లాలు, ఆప్షన్ 4 101 జిల్లాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 80 జిల్లాలు. 88వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం ఎన్ని వేల రూపాయలను 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఇవ్వనుంది? ఆప్షన్ 1 5,000 రూపాయలు, ఆప్షన్ 2 10,000 రూపాయలు, ఆప్షన్ 3 15,000 రూపాయలు, ఆప్షన్ 4 20,000 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3 15,000 రూపాయలు. 89వ ప్రశ్న. అమెరికాకు చెందిన అబాట్ ల్యాబొరేటరీస్ సంస్థ 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారించే పోర్టబుల్ పరికరాన్ని తయారు చేసింది. దీనికి ఏ పేరును నిర్ణయించింది? ఆప్షన్ 1 ఐడి నో కోవిడ్-19, ఆప్షన్ 2 డిఈటి COVID-19, ఆప్షన్ 3 కోవిడ్ డిటెక్టర్, ఆప్షన్ 4 సూపర్ COVID-19. సరైన సమాధానం ఆప్షన్ 1 ఐడి నౌ COVID-19. 90వ ప్రశ్న. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరాన్ని పౌర నగరాల అభివృద్ధి పథక జాబితాలో చేర్చింది? ఆప్షన్ 1 విజయవాడ, ఆప్షన్ 2 కాకినాడ, ఆప్షన్ 3 ఏలూరు, ఆప్షన్ 4 విశాఖపట్నం. సరైన సమాధానం ఆప్షన్ 1 విజయవాడ. 91వ ప్రశ్న. ఇటీవల కరోనా వైరస్ పై ఏ ప్రఖ్యాత క్రికెటర్ మ్యూజిక్ ఆల్బమ్తో పాటను పాడడం జరిగింది? ఆప్షన్ 1 క్రిస్ గేల్, ఆప్షన్ 2 డ్వైన్ బ్రావో, ఆప్షన్ 3 షేన్ వాట్సన్, ఆప్షన్ 4 స్టీవ్ స్మిత్. సరైన సమాధానం ఆప్షన్ 2 డ్వేన్ బ్రావో. 92వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం పరిరక్షణ ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది? ఆప్షన్ 1 80 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 60 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 40 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 50 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 4 50 కోట్ల రూపాయలు. 93వ ప్రశ్న. రిలయన్స్ సంస్థ దేశంలో తొలిసారి COVID-19 ఆసుపత్రిని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ 1 పూణే, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 నాగ్పూర్, ఆప్షన్ 4 అహ్మదాబాద్.
సరైన సమాధానం ఆప్షన్ 2 ముంబై. 94వ ప్రశ్న. ఇటీవల భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి సిఇఓ పదవికి రాజీనామా చేశారు. ఈయన ఏ కంపెనీకి సిఇఓగా వ్యవహరిస్తున్నారు? ఆప్షన్ 1 నోకియా, ఆప్షన్ 2 జెన్పాక్, ఆప్షన్ 3 థమ్సప్, ఆప్షన్ 4 సామ్సంగ్. సరైన సమాధానం ఆప్షన్ 1 నోకియా. 95వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా రీత్యా ఏ తేదీ నుండి పేదలకు 1000 నగదును ఇవ్వనున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ 1 ఏప్రిల్ 1, ఆప్షన్ 2 ఏప్రిల్ 2, ఆప్షన్ 3 ఏప్రిల్ 3, ఆప్షన్ 4 ఏప్రిల్ 4. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏప్రిల్ 4. 96వ ప్రశ్న. కరోనా వైరస్కు సంబంధించి తొలి టీకాను ఏ వ్యక్తిపై అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది? ఆప్షన్ 1 జెన్నిఫర్ హలెర్, ఆప్షన్ 2 జేఎస్ కురియన్, ఆప్షన్ 3 స్టీఫెన్ లారెన్స్, ఆప్షన్ 4 ఆంటోనియో ప్రిసిల్లా. సరైన సమాధానం ఆప్షన్ 1 జెన్నిఫర్ హలెర్. 97వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎన్ని రాష్ట్రాల్లో వైద్య పరికరాల తయారీ పార్కులను నెలకొల్పనుంది? ఆప్షన్ 1 4 రాష్ట్రాలు, ఆప్షన్ 2 5 రాష్ట్రాలు, ఆప్షన్ 3 6 రాష్ట్రాలు, ఆప్షన్ 4 7 రాష్ట్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 4 రాష్ట్రాలు. 98వ ప్రశ్న. ఇటీవల కోవిడ్-19 కారణంగా మరణించిన ఫ్రాన్సిస్కో గార్షియా ఏ దేశానికి ఫుట్బాల్ కోచ్గా వ్యవహరిస్తున్నారు? ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 స్పెయిన్, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 పోలాండ్. సరైన సమాధానం ఆప్షన్ 2 స్పెయిన్. 99వ ప్రశ్న. ఏపీ తరహా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ 3 కేరళ. 100వ ప్రశ్న. కరోనా వ్యాధి ప్రభావంతో చైనా, హాంకాంగ్ల నుంచి నిపుణులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన వీసేజ్ పరిధిలో కొన్ని పరిశ్రమల ఏర్పాటు ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొన్నది. ఆప్షన్ 1 రుషికొండ, ఆప్షన్ 2 శ్రీ సిటీ, ఆప్షన్ 3 అచ్యుతాపురం,
ఆప్షన్ 4 అనకాపల్లి. సరైన సమాధానం ఆప్షన్ 3 అచ్యుతాపురం.